ఆ ప్రతి ఉద్యోగస్తుడికి నేను చెప్తా ఉన్నా, అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు దయ వల్ల ఖచ్చితంగా సిపిఎస్ను రద్దు చేస్తాం, మళ్ళీ ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి తోడుగా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. మీరు అడిగిన సిపిఎస్ అన్న అంశం మీద ఏమాత్రం కూడా ఎవరు కూడా ఇది కావాల్సిన పనుల మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా దాన్ని చేయించే కార్యక్రమం చేస్తాం. ఎక్కువ రోజులు కూడా తీసుకుని ఒక నెలలోనే పూర్తిగా దాన్ని అమలు చేసేటట్టుగా కూడా చేస్తాం. దాని గురించి అంత ఆలోచన చేయాల్సిన పని. సిపిఎస్ ఆ రోజు హామీ ఇచ్చినప్పుడు ఒక అపోజిషన్ లీడర్గా రిటైర్ అయినాక వీళ్ళ పరిస్థితి ఏంటి అనే దాంతో ఇచ్చింది తప్ప ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ టెక్నికల్. ఎందుకు టెక్నికల్ మాకు తెలియదు సబ్జెక్ట్. సో ఇప్పుడు ఇక్కడ వచ్చి చూస్తే అన్ని రకాల ఫైనాన్స్ కానీ ఎకానమిక్స్ కానీ దట్ ఈస్ గోయింగ్ టు అసలు ఎంటైర్ బడ్జెట్ అంతా కూడా సరిపోయట్లేదు. ఫిగర్స్ కూడా ఉన్నాయి. నేను జగన్ లాగా అబద్ధాలు చెప్పట్లా, జగన్ లాగా వారం రోజుల్లో మీకు అద్భుతాలు చేస్తామని చెప్పట్లా. ప్రభుత్వ ఉద్యోగులందరికీ మీ భద్రతకి బలమైన దారి వెతుకుతాం. పెన్షన్ మీకు అండగా ఉండాలనేదే మా అందరి ఆకాంక్ష. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 10,000కు పైగా ఉద్యోగులకు పాత పెన్షన్ అమలుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఒక్కో ఉద్యోగికి 3.39 కోట్ల రూపాయల మేర ఆర్థిక ప్రయోజనం లభించే అవకాశం ఉంది. 2026 నుంచి 2067 వరకు రాష్ట్ర ప్రభుత్వంపై 34,850.83 కోట్లు ఆర్థిక భారం పడనుంది. 2004 సెప్టెంబర్కు ముందు వెలువడిన నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉద్యోగులు రాష్ట్రంలో 10,715 మంది ఉన్నారు. పదవీ విరమణ పొందిన తర్వాత వీరికి పెన్షన్ వర్తించనుంది. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు, షెడ్యూల్ 9, 10 సంస్థల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గత వైసీపీ ప్రభుత్వం 2 పర్యాయాలు తిరస్కరించిన ఈ దస్త్రానికి 15 రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. 2022 జనవరి నుంచి వర్తింపజేసేలా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పదవీ విరమణ పొందిన ఉద్యోగుల్ని ఆయా సంస్థల్లో తిరిగి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో 15,000 మందికి పైగా ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. ఉద్యోగులకు మేలు చేసేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు స్వాగతించాయి. ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఇది.